హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమార్ ఎమ్మి కిచెన్. ఈ వీడియోలో నేను పాలకూర ఉప్పులో బద్దల పచ్చడి ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో చూపిస్తాను. పాలకూరని తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని తర్వాత కూడా ఇంకా ఇసుక ఉంటుంది కనుక గిన్నెలో వాటర్ పోసుకుని పాలకూరని వేసుకుని పక్కన పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకుని పాలకూర పచ్చడికి ఎంత ఒత్తి పడతాయో అన్ని ఉప్పుల బద్దలు వేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకుని ఉప్పుల బద్దలని నానబెట్టుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయమినపప్పు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 10-12 ఎండుమిరపకాయలు ముక్కల కింద చేసుకుని వేసుకుని పోపంతా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకుందాము. పోపంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నూనెలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాము. పాలకూరలో ఎముకల బలానికి కావాల్సిన కాల్షియంతో పాటు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. మనం పాలకూరలో ఎముకల బలానికి కావాల్సిన కాల్షియంతో పాటు విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. మన కీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా బ్లడ్ కూడా పడుతుంది. బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. పాలకూర తినడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. పాలకూర పచ్చడే కాకుండా పాలకూర పప్పు వండుకోవచ్చు, పాలకూర రైస్ చేసుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, పాలకూరతో స్నాక్ ఐటెంలా చేసుకోవచ్చు. ఏదో విధంగా మన శరీరానికి పాలకూరని అందేటట్టు చూసుకోవాలి. పాలకూర కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాము. పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుని మగ్గనిద్దాము. పాలకూర బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని 1/2 స్పూన్ పసుపు వేసుకుని పసుపు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాము. పాలకూర చల్లారేలోపు మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపును వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఉప్పుల బద్దలను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఉప్పుల బద్దల్లో ఉప్పు ఉంటుంది కదా, పచ్చళ్ళలో ఉప్పు వేసుకొని అవసరం లేదు. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలకూరని వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. పాలకూర పచ్చడి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాము. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకుందాము. పోపు అంతా బాగా ఫ్రై అయ్యింది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పాలకూర పచ్చడిని వేసుకుని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. కరెక్ట్గా సరిపోయింది. పాలకూర పచ్చడి దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో రుచికరమైన పాలకూర పచ్చడిని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొడుతూ మర్చిపోకండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.